వెల్కమ్ టు పూజీలాగ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మష్రూమ్స్ వాష్ చేసుకుని 2 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు కొద్దిగా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు కట్ చేసిన మష్రూమ్స్ వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 to 15 క్యాష్యూ నట్స్ పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి. ఒక 4 to 5 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించండి. ఉడికిన తర్వాత కొత్తిమీర కట్ చేసింది వేసుకోండి. వేసుకొని బాగా 1-2 మినిట్స్ మిక్స్ చేయండి. ఇప్పుడైతే వేడివేడిగా మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ కర్రీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ తీసుకుంటే హెల్త్కి మంచిది. దీనిలో మంచిగా విటమిన్ డి, క్యాన్సర్ వంటివి ప్రివెంట్ చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల.